హలో అండి అందరికీ. సో ఈ మధ్యకాలంలో తెగ ట్రెండింగ్ అవుతున్న ఎక్స్పెన్సివ్ పికిల్ అనగా చికెన్ పికిల్ ఇంట్లోనే లో బడ్జెట్లో ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉన్న సామాన్లతో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్తో ఉన్న చికెన్ అని తీసుకోవచ్చు. బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నాను. పెద్ద ముక్కలు అంటే మళ్ళీ ఫ్రైకి ఎక్కువ టైం పెట్టేస్తుందండి. చిన్న ముక్కలు అంటే కొంచెం మనకి మీడియం సైజ్ ముక్కలు అయితే కొంచెం మనకి ఫ్రై కూడా వేరంగా అయిపోతాయి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో నేను చికెన్ అయితే వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలండి. మళ్ళీ వాటర్ ఉందనుకోండి పికిల్ అనేది బూజు పట్టేస్తే త్వరగా పాడైపోద్ది. ఏ పికిల్ అయినా అంతే. సో చక్కగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులోనే ఆయిల్ వేసేసుకోవాలి. నేను ఇందులో వచ్చేసి మనం వేరుశనగ నూనె వేసుకోవచ్చు, నార్మల్ రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను రిఫైండ్ ఆయిల్ యూస్ చేశాను. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బౌల్లో చికెన్ తీసేసాను. 2 ఫుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేపుకున్నాను. అందులోనే సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, జీరా పొడి, కొంచెం గరం మసాలా అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. చికెన్ వేసుకొని ఆపేసాను అనమాట. ఇందులోనే 3 నిమ్మకాయలు వేసి జ్యూస్ వేసేసుకున్నాను ఈ పికిల్లోన. జస్ట్ అయిపోయింది అంతే. ఇదొక 3 డేస్ పక్కన పెట్టుకున్నారంటే ఆ ఉప్పు కారం చక్కగా ముక్కలు పట్టి రెడీ అయిపోతుంది అనమాట. ఇంతేనండి, చాలా ఈజీ, చాలా లో బడ్జెట్లో మనం ఇంట్లో చేసుకోవచ్చు. బయట అంత రేటు పెట్టి కొనుక్కునే అవసరం లేదండి.